హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాఘపురాణం 27వ అధ్యాయము సులక్షణ మహారాజు కథ. గృధ్నద మహర్షి జహనుమునితో ఇలా చెబుతూ ఉంటాడు. జన్మ సంసారం అనే సముద్రాన్ని దాటనక్కర్లేని సాధనమే మాఘమాశ్రుతము. దాని ప్రశస్తిని వెల్లడించే మరి ఒక కథను చెబుతాను వినము అని చెబుతారు. పూర్వము ద్వాపర యుగమున అంగదేశమును పరిపాలించుచు సులక్షణ అనే రాజు ఉన్నాడు. అతడు సూర్యవంశమున జన్మించాడు. బలపరాక్రమవంతుడు కలవాడు. ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. వానికి 9 భార్యలున్నను సంతానం మాత్రం లేదు. రాజులందరూ వానికి సామంతములై కప్పములు చెల్లించుచున్నను సంతానం లేదని విచారం మాత్రం రాజునకు తప్పలేదు. రాజు ఇలా అనుకుంటాడు, పుత్రులు లేని నేను మహర్షులు ఉన్న ఆశ్రమానికి పోయి అచట పెద్దలను ప్రార్థిస్తాను. పుత్రులు కలగడానికి వారేమైనా ఉపాయం చెప్పగలరేమో అని ప్రయత్నించి చూస్తాను అని నిశ్చయించుకుంటాడు. ఆ విధంగా నైమిసారణ్యానికి వెళతారు. అచ్చట మునులకు నమస్కరించి తన బాధను వారికి వివరిస్తాడు. అప్పుడు వారు కొంతసేపు ఆలోచించి ఇలా చెబుతారు. రాజా వినుము, నీవు పూర్వజన్మలో సౌరాష్ట్ర మహారాజువు. సర్వసంపన్నుడువైనను మాఘమాసమున రథసప్తమి నాడు కూష్మాండ దానమును చేయలేదు. అందువలన నీకు ఈ జన్మలో సంతానం కలగలేదు. ఇందువలననే ఇంతమంది భార్యలున్నను నీకు సంతానం కలగలేదు అని చెబుతారు. అప్పుడు రాజు నాకు సంతానము కలుగు ఉపాయం చెప్పమని చెప్పి వారిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ మునులు ఒక ఫలమును మంత్రించి రాజునకిస్తారు. దీనిని నీ భార్యలందరికీ పెట్టుము. ఇందువలన నీకు 9 పుత్రులు జన్మిస్తారని చెప్పి చెబుతారు. సులక్షణ మహారాజు సంతోషంతో మునులకు నమస్కరించి రాజు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఆయన రాక కోసం రాణులు సంతోషంతో వారికి ఎదురుగా వెళతారు. ప్రజలు సంతోషంతో స్వాగతాన్ని చెబుతారు. అలసి ఇంటికి వచ్చిన రాజు ఆ ఫలమును శయ్యాగృహమునందు ఉంచుతారు. ఇక స్నానము మున్నగునవి చేయవలనని లోపలికి వెళ్తారు. ఆ రాజు చిన్న భార్య ఆ ఫలాన్ని దొంగలించి తానొక్కతియే ఆ ఫలాన్ని తింటుంది. మహారాజు తిరిగి వచ్చి చూడగా ఆ ఫలం అక్కడ లేదు. సేవకులను రాణులను తక్కించి అడుగగా వారు తమకు తెలియదని చెబుతారు. తుదకు చిన్న భార్య తాను చేసిన పనిని చెబుతుంది. రాజు ఏమీయూ చేయలేక ఊరుకునే ఉంటాడు. కొన్నాళ్లకు ఆమె గర్భవతి అవుతుంది. మహారాజు మునుల మాట ఫలించింది కదా అని సంతుష్టుడవుతాడు. చిన్న భార్య ఇట్లు గర్భవతి అగుటచే మిగిలిన భార్యలకెవ్వరికి ఇష్టము లేదు. ఆమె గర్భం పోవుటకు వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ దైవబలం కావున అవన్నీ కూడా వ్యర్థములవుతాయి. కానీ వారు చేసిన ప్రయత్నం వలన గర్భపాతమునకిచ్చిన మందుల వలన చిన్న భార్య మతి చెడుస్తుంది. ఎవరికీ తెలియకుండా అడవిలోనికి పారిపోతుంది. అలా ప్రయాణిస్తూనే ఆమె ఒక పుత్రుణ్ణి కంటుంది. ఇక ఆమెకు స్పృహ ఉండదు. స్పృహ కోల్పోతుంది. గుహలోనున్న పులి బాలింతను ఈడ్చుకొని పోయి భక్షిస్తుంది. అప్పుడే పుట్టిన ఆ బిడ్డ రక్తపు ముద్దగా ఉంటుంది. ఏడుస్తూ ఉంటుంది. హంసల గుంపు వచ్చి రెక్కలను చాపి ఆ బిడ్డకు ఎండ తగలకుండా రెక్కలను కప్పి ఉంచుతాయి. తేనె, పండ్ల గుజ్జు మున్నగు వానిని బాలులకు పెట్టి పక్షులు ఆ బిడ్డను రక్షిస్తాయి. బాలుడికి పక్షుల పెంపకం అలవాటు పడింది. పక్షులు నీటిలో విహరిస్తూ ఉండంగా ఆ బాలుడు మాత్రం అక్కడే తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు పవిత్ర దినం అవ్వటం చేత సమీప గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఆ సరస్సు నందు స్నానమాడవచ్చిరి. అట్లా వచ్చిన వారిలో 2 భార్యలుండి సంతానము లేని గృహస్థుడు ఒకడు వారితో పాటు స్నానానికి వచ్చాడు. అక్కడ ఉన్న బాలుణ్ణి చూసి ముచ్చటపడి ఇంటికి తీసుకువెళ్ళాలి అని అనుకుంటాడు. ఈ బాలుడు ఎవరు, ఎవరి సంతానం, అడవిలో ఎలా ఇలా విడవబడ్డాడు అని ఎంత ఆలోచించినా కూడా వారికి సమాధానం దొరకలేదు. వనమున, జలమున, గర్భమున ఎక్కడ ఉన్న వారినైనా సరే రక్షించి పాలించేవాడు శ్రీమన్నారాయణుడే కదా. ఆయనే నాకు ఈ బాలుడిని ఇచ్చాడు, చూపించాడు అని చెప్పి తలచి ఆ బాలుడిని ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. సవతులైన వారి 2 భార్యలు కూడా ఎవరికి వారే ఆ బాలుడిని పెంచుకోవాలి అని పరస్పరం వివాదపడుతూ ఉంటే ఈ విధముగా 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఒకనాడు ఆ గృహస్థు ఇంట లేని సమయంలో పెద్ద భార్య ఆ బాలుడిని అడవిలో విడిచి వస్తుంది. ఇంటికి వచ్చిన గృహస్థుడు బాలుడు ఎక్కడా అని చెప్పి వెతుకుతాడు. ఇక ఎంత వెతికినా కూడా ఆ బాలుడు కనిపించలేదు. అడవిలో విలువబడిన బాలుడు ఏడుస్తూ ఇంటికి ఎలా వెళ్ళాలి అని
తులసి పొద వద్దకు వెళ్తాడు. అక్కడే పడుకుంటాడు. తులసి స్పర్శ వలన ఆ బాలుడికి ఎలాంటి ఆపద కూడా ఆ వనంలో రాలేదు. శ్రీవారి అనుగ్రహమున వానికి రాత్రి గడుస్తుంది. ఎవ్వరూ లేకుండానే ఆ బాలుడు ఏడుస్తూ ఉంటాడు. ఏడవడం తప్ప మరేమీ చేయలేడు. వాని దైన్యము, నిస్సహాయత ఆ అడవిలో నుండే పశుపక్ష్యాదులలోని జీవలక్షణమునకు విలువైనది. అడవిలో గల ప్రాణులు, మృగములు, పక్షులు అచటకి వస్తాయి. బాలుని నిస్సహాయత, ధైర్యము వానిలోని దివ్య లక్షణాలను మేల్కొలిపి వానిపై జాలిని కలిగిస్తాయి. ఆ ప్రాణులన్నీ కూడా కన్నీరు కారుస్తాయి. ఒకరి భాష మరొకరికి తెలియని రాజకుమారుడు పశుపక్ష్యాదులు ఇట్టి సహానుభూతి నొందినప్పుడు మరియొక మానవుడు ఉన్నచో వాడెంత దుఃఖించునో కదా. అట్లే బాలుడు కూడా పక్షియో మృగమో అయినప్పుడు వాని దుఃఖం ఎట్లుండునో కదా. బాలుడు పశుపక్ష్యాదులు విభిన్న జాతులు వారైనను వారిలోని పరమేశ్వరుని అంశయగు జీవాత్మ మూలము ఒకచోట నుండి రేవు నుండి వచ్చిందే కదా. అది ఏ దివ్యత్వము. కానీ విచిత్రం ఏమనగా బాలునికి తన జాతిదే అయిన స్త్రీ వలన ఆపద వచ్చింది. ఆ విప్రుని మొదటి భార్య. ఆమెలోని దివ్యత్వం లోపించింది. సృష్టి విచిత్రమని అనుకొనట తప్ప మనకే సమాధానం దొరకలేదు, తోచలేదు. ఇది ఏ భగవంతుని యొక్క లీల. అట్లు వచ్చిన పక్షులు, మృగములు బాలునిపై జాలిపడినవి. పక్షులు ఎండ వానిపై పడకుండా రెక్కలతో నీడను కల్పించాయి. తమ విచిత్ర రూపములతో వాని మనస్సును శోకము నుండి మరల్చినవి. మృగములు తేనె, ముగ్గిన పండ్లు వంటి ఆహారాలను తీసుకుని వచ్చి ఆ బాలునికి ఇచ్చాయి. ఈ విధంగా మృగములు, పక్షులు వానికి తెచ్చి ఆహారాన్నిస్తూ ఉండేవి. ఇలా చేసిన ఉపచారములతో వాని దుఃఖాన్ని మాన్పించి తమ ఉపచారములచే వాని ఆకలిని తీరుస్తూ ఉండేవి. ఇలా బాలుడు తులసి వనంలో ఉండటం, తులసిని చూడటం, తాకటం మున్నగు పనులు చేయటం వలన ఆయనకు ఎంతో ముక్తి కలుగుతుంది. దైవానుగ్రహాన్ని ఆయన పొందగలిగాడు. తన జాతికి చెందిన పశుపక్ష్యాదుల సానుభూతిని, ఉపచారాలను కూడా పొందుతాడు. ఆ బాలుని యొక్క పునర్జన్మ సంస్కారము వలన ఇట్టి సానుభూతిని ఇతరుల నుండి పొందగలిగెను. అలానే అప్రయత్నముగా వాని నోటి నుండి కృష్ణ, గోవింద, అచ్యుత మున్నగు భగవన్నామములు ఉచ్చారణ శక్తి కలిగింది. అతడు ఆ మాటల్నే పలుకుతూ తులసి పొదలో నివసిస్తూ ఆడుకుంటూ కాలాన్ని గడపసాగాడు. అడవిలోనున్న తులసియే దీనుడైన యొక్క బాలును కట్టి దయను పశుపక్ష్యాదుల ద్వారా చూపిస్తుంది. అట్టి తులసి మన ఇండ్లలో నుండి మనచే పూజింపబడిన మనపై ఎట్టి అనుగ్రహాన్ని చూపునో విచారించండి. తులసి మన ఇంట ఉండటం వలన, మనం తులసిని పూజించటం వలన మనకు దైవానుగ్రహం కలిగి మరెన్నియో ఇహపరలోక సుఖములనందు వచ్చును. పాపములను పోగొట్టుకొనవచ్చును. భగవదనుగ్రహాన్ని పొందుతూ మరింత ఆనందాన్ని పొందవచ్చును.